బొగత సత్యనారాయణ గారి ఆరోగ్యం వెనుక ఏముంది, వారు ఏం పాటిస్తున్నారు సార్? ఇది మాత్రం మీరు నాకు బిస్కెట్ వేశారు, నేను బిస్కెట్లు తింటాను. నేను ఏమీ పాటించనండి, యోగాలు చేయను, పరిగెట్టను, ఏమీ చేయను. నేవీలో చేసేటప్పుడు మాత్రం మా ఎదురుగానే క్రికెట్ గ్రౌండ్ ఉండేదండి. అందరూ నడుస్తున్నప్పుడు వాళ్ళు అక్కడ లింగి కట్టుకొని నిలబడితే క్వార్టర్స్ కదండి, మాది నేవీ క్వార్టర్స్. ఏమంటే బొగత గారు 2 రౌండ్లు వేద్దాం అనేవారు. మీరు వెళ్ళండి రా అనేవాడు. కొన్నాళ్ళకి చూసారా అలవాటు అయిపోతే మనం కూడా వెళ్ళాల్సి వచ్చింది. అలా ఒక 2-3 సంవత్సరాలు మాత్రం మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేసేవాడిని, అంతే తప్ప ఏమీ లేదు. నేను ఇప్పటికీ కూడా చెద్దన్నం తింటానండి ఉంటే. ఇప్పుడు ఎక్కడ చెద్దన్నాలు ఉన్నాయండి అంటే మా ఇంట్లో సంగతి చెప్తున్నాను. అంటే ఇంట్లో ఉంటే చెద్దన్నం తింటారు, బయట షూటింగ్ నేపథ్యంలో వెళ్తే అక్కడ ఏది ఉంటే ఏముంటే అదే. అలాగే మిగిలిపోయిన అన్నం పారేయకుండా చెద్దన్నం వేసి అందులో పెరిగేసి పొద్దున్న తినండి, చాలా మంచి హెల్త్. అంటే దానికోసమని కాదు, నాకు చిన్నప్పటి నుంచి నేను రైతు బిడ్డనే. అంటే నేను పుట్టింది శ్రీకాకుళం జిల్లా, రైతు వారి నుంచి వచ్చాను. మా అత్తవారు రైతు వారి కాబట్టి ప్రతి మనిషి కూడా తినండి, తినే ప్రతి దాన్ని చెత్తలు తినకండి, ఒక మంచిది తినండి. అలాగే నేను అన్నీ ఏం పాటించను, అన్నీ తింటాను, టైంకి తింటాను. తర్వాత ఇప్పుడు చంద్రశేఖర్ గారు చెప్పినట్టు 70 ఒళ్ళో ఉన్నాం కాబట్టి ఈ మధ్యకాలంలో ఒక 5 సంవత్సరాల నుంచి రాత్రి భోజనం మానేశానండి, లైట్గా టిఫిన్ తింటాను. తర్వాత ఇంకొక మంచి దివ్యౌషధం ఒకటి పాటిస్తానండి. ఈ ఔషధం కాదండి, ఔషధం అంటే వారానికి ఒక రోజు మానేస్తాను భోజనం మానేస్తాను, మధ్యాహ్నం రాత్రి. మరీ ఆకలి అనిపిస్తే ఒక ఫ్రూట్ ఏదో తింటాను, ఇంతకంటే తప్పని ఇదేమైనా ఆరోగ్యం కోసం చేస్తున్నది కాదు. ఎందుకంటే ఇది ఒక డస్ట్బిన్ అండి. ఈ డస్ట్బిన్లో ఎంత వేస్తుంటే కుళ్ళిపోతుంది తప్ప లోపలికి వెళ్ళిపోతుంది, పాడైపోతుంది. కాబట్టి దీన్ని ఒక రోజు రెస్ట్ ఇచ్చాం అనుకోండి, ఈ బ్యాలెన్స్ కుళ్ళంతా కూడా మోషన్ రూపంలో పోతుంది. ఇది ఒకటి నేను నమ్ముతాను, అంతే తప్ప అటు తిరగబెట్టి ఇటు కాలేసి ఏమీ చెయ్యను. మంచిగా ఆలోచిస్తాను, అందరూ మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ నవ్వుతూ ఉండాలి. ఇది నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆరోగ్య రహస్యం అని అన్నాను.